నర్సరావుపేట పట్టణంలోని 1వ వార్డులో వనామా సుబ్బారావు వీధిలో 16.13 లక్షలతో నూతనంగా సీసీ రోడ్ నిర్మించారు. సోమవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు డ్రైన్ సీసీ రోడ్ ప్రారంభోత్సవం చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో నడిపిస్తున్న మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ భారతదేశం కానీ మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కానీ ముందుకి దూసుకొని వెళ్తుంది. ఇటువంటి కార్యక్రమంలో మన పులుపులవారి వీధి 1వ వార్డు, అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వనమా సుబ్బారావు గారు క్రిస్టేషన్లు వారి ఇంటి బజార్లో ఇవాళ సీసీ రోడ్డు వేయడం జరిగింది. సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్స్ రెండింటిని కూడా ఇవాళ శాంక్షన్ చేసి ఈ రోడ్ని పూర్తి చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వనమా సుబ్బారావు గారి పుత్రులు ఇద్దరు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పులుపుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీకి ఎంతో అండగా ఉండి పార్టీని బతికించిన వ్యక్తి మరి వనమా సుబ్బారావు గారు క్రిస్టేషన్లు. అదేవిధంగా ఇదే బజార్లో మరి ఒక నరసింహస్వామి గుడి కూడా ఉంది. దాన్ని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. మరి 1వ వార్డులో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు కానీ, మన కాపు నాయకులు కానీ, పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఘనంగా పాల్గొన్నారు. మా బజారు ఫస్ట్ మా ఎన్నికలు గెలిచిన కానించే రోడ్డు వేద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవంగా అయితే మా బజారు వాళ్ళు మేము ఎవరో కూడా అంటే మేము చెప్పకూడదు, దాన్ని మేమే గట్టిగా కోరలేదు. అయినా కూడా మా నాన్నగారి మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఊరిని అభివృద్ధి చేయాలనే కోరిక కావచ్చు, మొట్టమొదటి నుంచి కూడా మనం చెబుతూ దీన్ని చేశారు ఎమ్మెల్యే గారు. తర్వాత రోడ్డు వేయకముందు ఎలా ఉందో, వేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూస్తే మాకైతే అనుభవమైంది. చాలా వెడల్పు వచ్చింది. ఇంతకుముందు ఒక కారు వచ్చి ఎదురుగా కారు వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఇబ్బంది లేదు. వాళ్ళ కారు ఉన్నా సరే ఇంకో కారు ఎదురుపోవచ్చు. మాకు చాలా ధన్యవాదాలండి ఎమ్మెల్యే గారు. దీనికి ఈ రహదారికి నేను డాక్టర్ గారికి చెప్పడం జరిగింది, సార్ ఇట్లా రోడ్డు వేశారండి, బాగా విశాలంగా వచ్చిందండి అని చెప్పాను. చెప్పగానే శివ మరి నాన్నగారి పేరు పెడదాము, వనమా సుబ్బారావు రహదారిని పెట్టించని చెప్పని అన్నారు. ఆయన అనుమతితో మున్సిపల్ ఆఫీస్ వారు కూడా శిలాఫలకం మీద మా నాన్నగారి పేరు వనమా సుబ్బారావు రహదారి అని చెప్పని రాయించడం జరిగింది.